సిస్టర్స్ ప్రైజ్ ది లార్డ్. సాయంకాల సమయంలో కూడిక ఉన్న ప్రార్థనతో మరి సహోదరులకు ప్రార్థనతో మనం ఆరంభించుకున్నాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వశక్తి అయిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఘనమైన ఉన్నతమైన శక్తి కలిగిన పరిశుద్ధమైన మీ నామమును బట్టి స్తోత్రాలు. మమ్మల్ని మీరు ప్రేమించారు, వెతికారు, రక్షించారు. స్తోత్రాలు. జగత్ పునాది వేయబడుతున్నపై క్రీస్తులో ఏర్పరచుకుంటూ చాలా స్తోత్రాలు. ప్రభు, మీ విశ్వ కార్యం కొరకే స్తోత్రాలు. మీ మరణ పునరుద్ధానం కొరకే స్తోత్రాలు. మీరు మా నిమిత్తమై సిద్ధపరిచిన స్థలం కొరకై స్తోత్రాలు. మీ ఆలోచనల కొరకై, మీ తలంపుల కొరకై, మీ ఉద్దేశాల కొరకై స్తోత్రాలు. మీ ఏర్పాటు కొరకై స్తోత్రాలు. ప్రియమైన తండ్రి, సాయంకాల సమయంలో మరి సహోదరుల కూడిక నిమిత్తం ఏ రీతిగా మేము కలిసి రాగలనుగా మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు. దగ్గరగా దూరముగా మా ప్రియమైన బిడ్డలు అయ్యా, వారు మరి ఎవరైతే చూస్తున్నారో మా బిడ్డలందరినీ బలపరిచి నా తండ్రి మా అందరి నిమిత్తం మీ వాక్కులు పంపించి మీ నామములకు మహిమ తెచ్చుకోనండి, సహాయం చేయండి. నన్ను కూడా విడిచి పరిశుద్ధపరిచి అభిషేకించండి. మీ యొక్క దైవ సాన్నిధ్యం మా మధ్యలో ఉంచండి. మీ మెల్లని స్వరం మాకు వినిపించండి. మా ఆత్మలకు తగిన శక్తిని మా అంతరంగ పురుషుడు దినదిన ఎదిగినట్లుగా మీ లేఖనాల చేత మమ్మల్ని మీరే బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ దైవ సాన్నిధ్యం మా మధ్యలో ఉంచమని వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, మీ నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం నా పైన మా పైన స్థలం పైన రక్షించుకుంటూ మీరు మమ్మల్ని కరుణించి మా అందరితో మీరు మాట్లాడి సహాయం చేయమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వాడి సంఖ్య 131. వాడి సంఖ్య 131. మనందరం కలిసి పాడుకుందాం.
హల్లెలూయా 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 ఎన్ని పాడెదము ఆనందముతో సాగెదము ఆనందముతో సాగెదము మరణ శరీరం మార్పులోనే మహిమ శరీరం పొందుటకై మరణ శరీరం మార్పులోనే మహిమ శరీరం పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను వేసితివి మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను హల్లెలూయా 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 పాడెదము ఆనందముతో సాగెదము ఆనందముతో సాగెదము భూమి నుండి చేత మల్లముగను దేవునికి నిత్యత్వముగా భూమి నుండి చేత మల్లముగను దేవునికి నిత్యత్వముగా భూజలములలో నుండినను ప్రేమించి జయదనము
చివరిగా వాటి సంఖ్య 24 కొన్ని చరణాలు మాత్రం పాడుకుందాం. వాటి సంఖ్య 24. तुम्हारे సరే మనమందరం బైబిల్ పల్లవి వాడుకుందాం. బైబిల్ పల్లవి పైకెత్తి మనం బైబిల్ కోరస్ వాడుకుందాం. శ్రేష్టంభో గ్రంథంలో ఈ చోట చూసిన ఆదరణ శ్రేష్టంభో గ్రంథములో ఈ చోట చూచిన కాములో వందనమున్నది విశ్వాసముంచి ధ్యానించుడి. శ్రేష్టంభో గ్రంథములో ఎచ్చోట చూచిన ఆదరణయున్నది సుఖాదుఖములో వదనమున్నది విశ్వాసముంచి ధ్యానించుడి. సాయంకాల సమయంలో దేవుని యొక్క
వాక్యము మనం వినటకు అందరం ఆశ వచ్చాము. చాలా సంతోషము. మనము మన యొక్క హృదయాన్ని సిద్ధపరచుకొని దేవుని యొక్క సన్నిధిలో మనము కూర్చున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడే దేవుడు. ఎందుకంటే యేసు ప్రభువారు మాట్లాడే దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మహాగరుడైనప్పటికీ సర్వోన్నతమైన స్థలములలో నివసించినప్పటికీ మట్టి మానవునితో మాట్లాడే దేవుడు. కనుక ఈ సాయంకాల సమయంలో మనము ఎక్కడున్నా ప్రభు యొక్క సన్నిధిలో ప్రభువుతో మాట్లాడు, ఈ దినం నన్ను దర్శించుము అని మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మాట్లాడే దేవుడు. సరే, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం మనం కలిసి చదువుకుందాం. అందుకు ఆమె సాగిలపడి తలవంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యమించినట్లు నీకు కటాక్షం కలిగెనో అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్త చేసినదంతయు నాకు తెలియబడదు. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నువ్వు ఎరగని జన్మనొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చింది. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయనకి సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ప్రభు యొక్క సహాయకరంగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోక తండ్రి, సర్వశక్తి అయిన దేవా, స్తోత్రాలు. మేమున్న పరిధిలో మిమ్మల్ని సేవించినట్లుగా, మిమ్మల్ని ఘనపరిచినట్లుగా మీరు ప్రేమించారు. స్తోత్రం. భోజనులలో నుండి మీ స్వకీయ సాంపాద్యం ఏర్పాటు చేసుకున్నారు. స్తోత్రం. ప్రియమైన తండ్రి, సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయము. మీరు మా దేవుడవు, మేము మీ పిల్లలము. మా కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని మీరు వడ్డించము. వాళ్ళందరినీ మీరు బలపరచుమని మీ హస్తాలకు మా జీవితాలు అప్పగించుకుని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. చదువుకుంటూ వచ్చాము. రూతు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనము, 11వ వచనము, 12వ వచనము చదువుకుంటూ వచ్చాము. అందరం గత వారంలో కూడా మరి రూతు దేవుని యందు కృతజ్ఞత కలిగి జీవించిందని మేము చూస్తూ వచ్చాము. ఈరోజు 3 వచనాలను చదువుకుంటూ వచ్చాము. మరి బైబిల్ శ్రేష్టమైన గ్రంథం. మరి స్త్రీలను గురించి 2 గ్రంథాలు రాయబడుతూ వచ్చాయి. మరి నాకు తెలిసి రూతు గ్రంథం, ఎస్తేరు గ్రంథం. రూతు మోయాబు దేశస్థురాలు. యూదుడైన బోయాజును వివాహం ఆడవచ్చు. ఎస్తేరు యూదురాలు అన్యుడైన అహష్వేరోషును వివాహం ఆడవచ్చు. సమయంలో మనందరం కూడా మరి మాటలు వినాలని ఆశించాము. సంతోషమే. అయితే ఈ గ్రంథంలోని మాటలు మరి భూమి ఆకాశంలో గతించినను దేవుని యొక్క మాట ఒక్క పొల్లైనను సున్నైనను తక్కువదని రాయబడవచ్చు. అందుకే మనం నమ్మడం కూడా చాలా బాగుంటుంది. నమ్మటం నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యము. కనుక మన జీవితంలో దేవుని యొక్క మాటలు మనం నమ్మేవారని మనం ఉండాలి.
ఇక్కడ 10వ వచనంలో మరి అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశం నా యందు లక్ష్యం ఉంచినప్పుడు నీకు కటాక్షం కలిగేమో అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అర్థం చేసినదంతయు నాకు తెలియబడెను. మరి బోయాజు యొక్క పొలంలో ఏమో చేర్చబడిన తర్వాత ఆమె కృతజ్ఞత కలిగి మరి ఆమె అంటా ఉంది, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచారు. బోయాజు అన్నాడు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీ అర్థం చేసినదంతా నాకు తెలియబడెను. తర్వాత 11వ వచనం, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఎంతమంది నువ్వు ఎరగని జన్మనకు వచ్చితివి. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన మాట చూడండి. 11వ వచనం మరి ఒక రాయవార్త వచ్చింది. బోయాజు అంట వచ్చాడు, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి. చాలా ప్రాముఖ్యమైన మాట. రూతు ఏమి విడిచిపెట్టిందంటే మరి తల్లిదండ్రులను వదిలిపెట్టిందని బోయాజుకు అర్థమైంది. తర్వాత జన్మభూమిని, ఆమె ఎక్కడ జన్మించిందో, ఏ ప్రాంతంలో ఆమె జన్మించిందో, ఏ దేశంలో ఆమె ఉంట వచ్చిందో, ఏ దేశస్తురాలు, మరి తన తల్లిదండ్రులను తన జన్మభూమిని అంతా కూడా ఆమె ఏం చేసిందంటే విడిచిపెట్టింది. బైబిల్లో రాయబడతా వచ్చింది చూడండి. మరి మనము అర్థమయ్యేదానికి ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం మనం చదివినప్పుడు ఇక్కడ రాయబడతా వచ్చింది చూడండి. ప్రభువైన యెహోవా యెరూషలేమును గురించి ఈ మాట సెలవిస్తున్నాడు, నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. ప్రభువును ఎరగక ముందు ప్రతి మానవుల యొక్క జీవితం యొక్క పరిస్థితిని గురించి ఇక్కడ రాయబడతా వచ్చింది. మరి నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. కనుక ఈ కనానీయులు ఎవరు? ఈ కనానీయులు మనకు తెలుసు. మరి బైబిల్లో రాయబడతా వచ్చింది ఆదికాండం 10వ అధ్యాయం 15వ వచనంలో. మరి ఆదికాండం 10వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినప్పుడు మరి పదవ అధ్యాయము 15వ వచనం, కనాను తన ప్రథమ కుమారుడు సిదోను, హెతును, యెబూసీలను, అమోరీయులను, గిర్గాషులను. తర్వాత 9వ అధ్యాయంలో కూడా కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడవును. ఎందుకు ఇక్కడికి వచ్చాము అంటే ఈ కనానీయులు, ఫెరిజీయులు, హిత్తీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు, తర్వాత మోయాబీలు, అమోనీయులు, వీళ్ళందరూ కూడా దేవుని మరి పిల్లలకు శత్రువులు. దేవుని పిల్లలకు ఎవరు వీళ్ళు? శత్రువులు. కనుక కనాను మరి శపింపబడిన వాడై. మరి అంతేకాదు, మరి మనము ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చూసినప్పుడు ప్రతి మానవుల యొక్క జీవితము ఎలాగుందంటే నీ ఉత్పత్తియు నీ జననమును మరి చూసినప్పుడు నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. చూసారా? అంటే ఇక్కడ రాయబడతా వచ్చింది. మరి ఈ అమోరీయుల గురించి కూడా మనందరికీ తెలుసు. ఆదికాండం మరి 15వ అధ్యాయం 16వ వచనం మనం చదివినప్పుడు
అమోరీయుల అక్రమము మరి సంపూర్తి చేయబడదు. కనుక ఈ అమోరీయులు ఎవరు అంటే మరి వారు అక్రమ జీవితం కలిగిన వారు. అంటే మరి మనందరికీ తెలుసు, చూడండి, మరి మన యొక్క జీవితము కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని అంగీకరించక ముందు మనము ఎవరము అంటే మన యొక్క పాపమును బట్టి మనం తల్లి గర్భంలో పాపము పడిన జీవితం కలిగిన వారు. అందుకే మనందరికీ తెలుసు, మరి నేల కూడా శపింపబడతా వచ్చింది. అయితే అంతేకాకుండా ఇక్కడ ఈ అమోరీల గురించి మరి ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో అమోరీయుల అక్రమము అంటే క్రమము లేని జీవితం. ఈ అమోరీయులు క్రమము లేని రాయబడతా వచ్చింది. కనుక ఈ అమోరీయులు ఎవరు అంటే మరి మరి అక్రమం కలిగిన వారు. అంటే మనందరికీ తెలుసు, అందుకే మనందరికీ తెలుసు, బైబిల్లో రాయబడతా వచ్చింది. మరి మనం వింటా వచ్చాము, మరి బోయాజు అంటూ వచ్చాడు, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచావు కనుక ఈ కనాను మరి శపింపబడిన వాడుగా, రెండవది మరి అమోరీయులు అక్రమము కలిగిన వారుగా ఉన్నారని రాయబడతా వచ్చింది. అందుకే మరి నిర్గమకాండం 23వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినప్పుడు చూడండి, నిర్గమకాండం 23వ అధ్యాయం, నిర్గమకాండం 23వ అధ్యాయం 23వ వచనం మనం ఇక్కడ చదివినప్పుడు ఇక్కడ రాయబడతా వచ్చింది. నిర్గమకాండం 23వ అధ్యాయము 23వ వచనం రాయబడతా వచ్చింది. చూడండి, మరి ఇక్కడ రాయబడతా వచ్చింది, అమోరీయులను, హిత్తీయులు, పెరిజీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వరుణ చోటును రప్పించు, నేను వారిని సంహరించదను. ఎందుకు అంటే వీరు మరి దేవునికి దేవుని పిల్లలకు ఎవరు చెప్పండి, శత్రువులుగా ఉన్నారు. ఎవరు ఈ తెగంతా కూడా మనం ఇప్పుడు 7 మరి జాతులు ఉన్నాయి, నాకు తెలుసు వీళ్ళ పేర్లన్నీ కూడా. అంటే ఎందుకు మనం ఇక్కడికి వచ్చాము అంటే మరి బోయాజు రూతు విషయమై నీవు నీ తల్లిదండ్రులను విడిచి నీ జన్మభూమిని విడిచావు కనుక ఆమె మనము ఇక్కడ అర్థమయ్యేదానికి చదువుకుంటూ వచ్చాం. ఈ కనాను శపింపబడిన వాడి, రెండవది అమోరీయులు అక్రమము అంటే క్రమం లేని జీవితము. మరి వీళ్ళందరూ కూడా చూడండి, వీళ్ళందరినీ దేవుడు చెప్పాడు, నేను వారిని సంహరించదను. అంటే ఇటువంటి జీవితం దేవుని ఎరగక ముందు మనందరి హృదయం కూడా ఇలాంటి జీవితంలోనే, మరి క్రమం లేని జీవితంలోనే, శపింపబడిన జీవితంలోనే, మరి దేవుని యొక్క ఉగ్రత చేత సంహరింపబడవలసిన మన జీవితం. అయితే రాయబడతా వచ్చింది వాక్యంలో చూడండి. అయితే రూతు కూడా అన్యజనురాలు, మోయాబు స్త్రీ, ఆమె కూడా మరి మొట్టమొదటి మరి జీవితంలో ఉన్న స్త్రీనే. అయితే రాయబడతా వచ్చింది అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 20వ వచనం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 20వ వచనం మనం ఇక్కడ చదివితే చూడండి, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 20వ వచనం. విగ్రహ సంబంధమైన అపవిత్రతను చూడండి, మరి ఈమె విగ్రహ సంబంధమైన అపవిత్రత నుండి మరి విడుదల నొందుతా వచ్చింది. అంటే మరి అవి మనకు తెలుసు, మరి మాట్లాడలేని మరి నిర్జీవమైన వాటికి మరి నమస్కరించిన స్త్రీగా ఉండొచ్చు. ఒకప్పుడు మనందరి జీవితం కూడా జీవం కలిగిన దేవుని ఎరగని స్థితిలో మన హృదయము ఎలాగుంటూ వచ్చామంటే నిజంగా మన పాపాన్ని బట్టి మనం శపింపబడిన వారంగా, అక్రమంలో ఉన్న వారంగా, దైవ ఉగ్రత చేత సంహరించబడవలసిన వారంగా, లోకంలో అపవిత్రత చేత మన హృదయం ఉండవచ్చు. మనకు అర్థమైందని ఒక రెఫరెన్స్ మనం చదువుకుందాం.
చూడండి, బైబిల్లో రాయబడతా వచ్చింది. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మనం ఇక్కడ గమనించినప్పుడు చూడండి, 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి, అంటే ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశ. మోయాబీయులు గర్విష్ఠులు. వారు మెడచాచి వారి కాళ్ళకు గజ్జలేసుకొని వాళ్ళు తిరుగుతారని బైబిల్లో రాయబడతా వచ్చింది. వారు గర్విష్ఠులని, వారు తిరుగుబాటు చేయవారని, వారు మెడవంచరని, వారు కాళ్ళ గజ్జలేసుకొని గల్లున తిరుగువారని రాయబడతా వచ్చింది. అంటే ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే, మరి ఆమె ఆరంభ జీవితాన్ని ఏ రీతిగా ఉంది? ఆమె ఆరంభ జీవితం ఎవరు? ఋతు యొక్క జీవితం. ఆమె కనాను శపింపబడినట్లుగా ఆమె కూడా శాపంలో ఉంటూ వచ్చింది. తన తండ్రి అమోరీయుడు అంట మనం వింటూ వచ్చాం కదా. అలాగనే మరి క్రమం లేని జీవితంలో ఉంటూ వచ్చింది. తర్వాత దైవ ఉగ్రత చేత సంహరింపబడవలసిన స్థితిలో ఉంటూ వచ్చింది. విగ్రహాల చేత విగ్రహ సంబంధమైన అపవిత్రతలో ఉంటూ వచ్చింది. అంతేకాదు ఆత్మతో బైబిల్లో రాయబడుతూ వచ్చింది. చూడండి, మరి 11వ వచనం. ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశల్లో ఉండొచ్చు. ఎవరు? ఈమె ఋతు. మన జీవితం కూడా ప్రభుని ఎరగకుండా ఉన్నప్పుడు మనందరి జీవిత పరిస్థితి ఇదే. అయితే బైబిల్లో రాయబడతా వచ్చింది. మరి ఈమె గురించి రాయబడి చదవండి. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 19వ వచనం. అన్య జనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని చూడండి. మరి అన్య జనులలో నుండి ఇప్పుడు ఎక్కడ తిరిగింది? దేవుని వైపు తిరిగింది. నీ జీవితం, నీ హృదయం, నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ వైఖరి, నీ చేష్టలు, నీ క్రియలు, నీ సమస్తము కూడా దేవుని వైపు తిరగాలి. బైబిల్లో రాయబడతా వచ్చింది. రూతు మరి దేవుని వైపు తిరగడం ద్వారా ఆమె మరి రక్షింపబడతా వచ్చింది. మరి నీ హృదయం తిరిగిందా? ప్రభు వైపు తిరిగిందా? నీ హృదయం ప్రభు వైపు తిరిగిందా? లేక ఇంకా హృదయం కఠినమైన హృదయంతో ఉన్నవా? అందుకనే బోయాజు అంటున్నాడు, ఆమెమో ఏమి తెలిసిందయ్యా, పరదేశిని నన్ను ఇంతగా లక్ష్యించారంటే. అప్పుడు బోయాజు అన్నాడు, నీవు నీ జన్మభూమిని నీ తల్లిదండ్రులను ఏం చేశావో విడిచిపెట్టావు. అందుకే బైబిల్లో రాయబడతా వచ్చింది. మీ పితృ పారంపరమైన మీ వ్యర్థమైన ప్రవర్తన నుండి విడుదల పొందాలి. ఇంకా ఎవరైతే ఇంకా మారు మనసు పొందకుండా దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా మనకు వినపడుతున్నప్పటికీ మరి పితరుల ఆచారాల్లో మరి నిమగ్నమై ఉంటారు. అందుకే ఈ సమయంలోనైనా ప్రభు నిన్ను రక్షించాలని ఇష్టపడతావు. నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుటకై, నిన్ను క్రమపరచుటకై, నిన్ను జీవింపచేయుటకై, నిన్ను మరి బ్రతికించుటకై, నీ యొక్క ఆత్మను వెలిగించుటకై మరి దేవుడు నీ వైపు చేతులు చాచి, బోధిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందావా? నీ హృదయంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టావా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి ఉంది. ఈ కరోనా కంటే భయంకరమైన వ్యాధి హృదయంలో ఉంది. కరోనా 1-2 వారాలు కష్టపెట్టి వెళ్ళిపోతుంది, కానీ నీ పాపం అగాధంలోనికి మరి అడుగులేని భాగం నరకంలోకి తీసుకెళ్తుంది. ఎంత కాలం నీ
మరి ప్రభుని ఎరుగుకున్నట్టు, అందుకే ప్రభుని ప్రేమిస్తాము. ఆ శిరలో కార్చిన మూలమైన రక్తం చేత నిన్ను కడగాలని ప్రభు మరి ఇష్టపడతాము. అందుకే రూత్ ఏం చేసిందంటే మరి దేవుని వైపు తన హృదయం తిరిగిన తర్వాత మరి మన హృదయం కూడా దేవుని వైపు తిరిగిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. 2వ అధ్యాయం 17వ వచనం మధ్యలో ఉంది చూడండి. ఒక కొత్త పేరు ఉండును. ఏ పేరు పెడతాడంట దేవుడు? కొత్త పేరు. కొత్త పేరు చూసారా? రూతుకు కొత్త పేరు వచ్చింది. పరిశుద్ధ జనం లేకొచ్చింది. జీవ కలిగిన దేవుని బిడ్డ అయిపోయింది. మరి ఆమె పేరు మార్చబడింది. ఆమె స్వభావం మార్చబడింది. ఆమె నైజం మార్చబడింది. ఆమె జీవితమే క్రొత్తగా అయిపోతుంది. క్రొత్త పేరు. నీకు కూడా కొత్త పేరు కావాలన్నా, కొత్త పేరు కావాలి అంటే ప్రభు రక్తం చేత కడగబడాలి. ప్రభును అంగీకరించాలి. అందుకే బోయాసు రుతుతాడు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టావు కనుక నీ జన్మభూమిని విడిచిపెట్టావు. మరి నీ జీవితంలో నువ్వు విడిచావా అని హృదయంలో ఉండే అవన్నీ కూడా ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో అప్పుడు నీకేం దొరుకుతుంది చెప్పండి? రక్షణ దొరుకుతుంది. గొప్ప రక్షణ. అందుకే బైబిల్లో రాయబడటం వచ్చింది, ఎంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎడల ఏలాగా తప్పించుకోలేవు. నువ్వు తప్పించుకోలేవు. కనుక ఈ కొత్త పేరు నీకు కూడా అవసరం. ఇప్పటికి 9 మాసాలు మరి దగ్గరగా అయిపోతూ ఉన్నాయి. మరి ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు నేను కాపాడుతూ వచ్చాడు. అనేకులు కరోనాతో చనిపోయారు. దేవుడు ఈ సంవత్సరమైనా, ఈ ఒక్క సంవత్సరంలోనైనా, ఈ సంవత్సరంలోనైనా ఒకవేళ తన హృదయంలో చోటిస్తుందేమో, సృష్టికర్తన దేవుడు ఎవరో ఎరుగుతుందేమో అని చెప్పి ఒకవేళ ప్రభు నీ విషయమై ఆలస్యం చేశాను. ఎరుగుదవా? మా దేవుడు తిరుగు. ప్రభు నీకు గొప్ప రక్షణ ఇస్తాను, కొత్త పేరు ఇస్తాను. అంతేకాదు బోయాజు రూతుతో ఏమన్నాడు చూడండి. ఆ ఋతు గ్రంథంలో 2వ అధ్యాయం బోయాజు రూతుతో ఏమన్నాడు చూడండి. నీవు నీ తల్లిదండ్రులను నేను జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనం వద్దకు వచ్చితివి అని వచ్చింది. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. చూసారా? ప్రభుని అంగీకరించిన తర్వాత దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. మన యొక్క పితృ పారంపర్యమైన పాప నైజం, పాప జీవితం మరి సమస్తము వదిలిపెట్టినప్పుడు మరి కొత్త పేరు ఇవ్వడమే కాదు, దేవుడు మనకి ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ప్రతిఫలం ఇస్తాడు. బైబిల్లో రాయబడతా వచ్చింది. మరి మనందరికీ తెలుసు ఆ ప్రతిఫలమే మరి కొత్త పేరు. అంతేకాదు పరిశుద్ధ పట్టికలో మరి రాయబడతా వచ్చింది. ఋతు గ్రంథమే ఆమె గురించి రాయబడతా వచ్చింది. అంతేకాదు బైబిల్లో ఈమె యొక్క పరిశుద్ధ పట్టికలో చేర్చబడతా వచ్చింది. అందుకే బైబిల్లో మరి బోయాస్ అంటాడు, నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇచ్చును. మరి ఆయన రెక్కల క్రింద నీకేముంది? సురక్షితం ఉంది. లోకంలో నీకు సురక్షితం లేదు, కానీ మరి ఆయన రెక్కల క్రింద, యెహోవా రెక్కల క్రింద నీకు సురక్షితం, క్షేమం ఉంది, ఆశీర్వాదం ఉంది, నీడ ఉంది, అది ఎంతో ఆనందం ఉంది. అందుకే బైబిల్లో రాయబడతా వచ్చింది. సామెతల గ్రంథంలో 18వ అధ్యాయం 20వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోని పరిగెత్తి ఎలా ఉంటాడు చెప్పండి? సురక్షితంగా, క్షేమంగా, ఎంతో క్షేమంగా. ఇంకా అపాయమైన ఒక ఎండైనా, వర్షమైనా, వాగని ఏమైనా ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. ఉదాహరణకు ప్రయాణంలో ఎక్కడైనా మనం వస్తూ ఉన్నాం, విపరీతమైన ఉరుములు వచ్చాయి, వర్షం వస్తూ ఉంది. ఆ ఉరుములన్నీ వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాం? అయ్యో ఇల్లు చేస్తే బాగుంటుంది, ఇల్లు చేస్తే బాగుంటుంది అని అనుకుంటాం. మొత్తాన్ని దేవుడి కృప వల్ల
మరి లోపలికి అట్లా వచ్చేసి ఆ వర్షం విపరీతంగా వచ్చిందనుకోండి, అప్పుడేమనుకుంటాం, అమ్మ దేవుడు నాకు ఎంతో సురక్షితం ఇచ్చాడు. కనుక నీ ఆత్మీయమైన జీవితంలో, నీ ఆత్మీయమైన యాత్రలో నీ ప్రతిఫలం ఇచ్చే దేవుడే కాదు. తర్వాత ఆయన ఏమిస్తాడు చెప్పండి? ఏమిస్తాడు? సురక్షిత. చెప్పండి, ఏమిస్తాడు? సురక్షితంగా రాబో కాలంలో ఒకవేళ శోధన కాలం ఎంత వచ్చినా నీకు మాత్రం సురక్షితంగా. ఎందుకు? ఆయన నామం బలమైనది. చెప్పండి, ఆయన నామం బలమైనది. అందుకే మనము పాడుతూ ఉంటాం కదా, యెహోవా నా బలము యథార్థమైనది నీ మార్గము, పరిపూర్ణమైనది నీ మార్గము. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు వారుడు నీవే. ధన్యజనులలో ధన్యత చూపుచు, ధన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానం చేసేదా. చూసారా ఎంత మంచి మాట! కనుక యెహోవా నామం బలమైన దుర్గం. ఇంకా ఈ పాటలో మరి చాలా ఉన్నాయి. ఇక్కడ నామంలో మనం పాడవలసినవి. అయితే మనము మనసు తెలుసుకోవాలి. యెహోవా నామం బలమైన దుర్గం. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని ఎలా ఉంటాడంట? సురక్షితంగా. దేవుని బిడ్డ, ఆయన నామం ఎరిగావు, ఆయన నామం ధరించుకున్నావు. ఈ ఆత్మీయమైన ప్రయాణంలో మరి వెనక్కి వెళ్ళేదానిగా ఉన్నావా? పరిగెత్తి గురి చేయలేదానిగా ఉన్నావా? గురి చేయలేదాని. అదే ఇప్పుడు మనం చూస్తాం. కనుక రూతు ఏం చేస్తూ వచ్చింది? ఆమెకి ఏం దొరికింది? ప్రతిఫలం దొరుకుతుందమ్మా. నువ్వు విడిచిపెట్టావు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని, నువ్వు ఎరగని ప్రజలు ఎదుగు వచ్చావు. కనుక ప్రతిఫలం ఏంటి? కొత్త పేరు నీకు వచ్చింది. పరిశుద్ధ పట్టికలో నీ పేరు చేర్చబడింది. అంతేకాదు, దేవుడు నీకు సురక్షితం ఇచ్చాడు. బైబిల్ వచ్చిన మనం చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసినదని ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు ఉంచితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. చూడండి, బోయాస్ రూతుతో అంటారు, ఆయన నీకు ఎలాంటి బహుమానం ఇస్తాను చెప్పండి? సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. సురక్షితమే కాదు, తర్వాత ప్రతిఫలమే కాదు, మరి కొత్త పేరే కాదు, సంపూర్ణమైన బహుమానం. ఇది 2వ భాగంలో మనం వెళ్తా ఉన్నాం. ప్రభువును అంగీకరించిన తర్వాత, మన జీవితం మార్చబడిన తర్వాత, మన పితృ పారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టిన తర్వాత, దేవుడు మనకు సురక్షితం ఇచ్చిన తర్వాత, దేవుడు మనకి కూడా ఏమి ఇస్తారు చెప్పండి? సంపూర్ణమైన బహుమానం. మరి బహుమానము ఇవ్వాలి అంటే పందెం ఉండాలి కదా. ఏముండాలి? పందెం ఉండాలి. పందెం అంటే మనకు తెలుసు కదా. మరి ఏలూరు ప్రాంతంలో మేము ఉన్నప్పుడు మరి కొన్ని మరి అక్కడ ఏదో పండుగ లాంటిది జరుగుతుంది. అయితే ఆ మందిరానికి వచ్చే పిల్లలు వాళ్ళు ఒకటే ధ్యానం. ఏంటి ధ్యానం అంటే ఆ పందెం మామూలుగా ఉండదండి. మీరు మామూలుగా అయితే ఖచ్చితంగా ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ పందెంలో పాల్గొంది నేను అక్కడ చూడాల్సింది. మరి అంకులు చెప్పాడు, నేను ఆగిపోయినా అంటే అనేవాళ్ళు. సారికి అసలు వాళ్ళు అక్కడ మందిరంలో ఏ పని చేసినా, ఏ పందెం రా బాబు చెప్పండి అంటే కోళ్ళకు 2 కోళ్ళకు పందెం పెట్టేస్తారు. అవి వాటికి మూతి కాడ కాళ్ళకు ఎక్కడో కత్తులు కట్టేస్తారంట. కట్టేసి అటుపక్క ఇటుపక్క ఉంటారంట. చాలామంది వెళ్తారంట, ప్రజలు అదే పని వెళ్తారంట. అది ఒక ముమ్మరంగా జరుగుతుందంట ఆ పందెం. అయితే మరి చివరి వరకు
ఆ కోళ్ళు ఏమైతాయంట, అవి పోట్లాడి అలాగ పోట్లాడి ఏదైతే పడిపోయిందో అది ఓడిపోయినట్టు, ఏదైతే గెలుస్తుందో అది నిలబడుతుంది. చూసారా, మానవులుగా పందెం ఉంటేనే బహుమానం వస్తుంది. ఇప్పుడు ఎద్దులకు పందెం పోటీలు పెట్టేస్తారు, వాటికి పెద్ద బండ కట్టేస్తారు. మరి వాళ్ళు రైతులు ఏం చేస్తారు, చాలా నమ్మకంతో పోషిస్తారు, చెక్క పెట్టేస్తారు, మంచి వాటర్, వాటి భోజనం అవన్నీ ఇచ్చి బాగా మంచిగా ఉన్న తర్వాత వాటిని ట్రైనింగ్ చేస్తారు. అవి వెళ్తూ ఉంటే మరి ఏ ముందు వెళ్ళిపోతాయి, ఏ బండి ముందు వెళ్ళిపోతాయి, ఏ ఎద్దులు ముందు వెళ్ళిపోతాయో అవి గెలిచినట్టు. చూసారా, అంటే బహుమానం దొరకాలి అంటే, మనం కూడా సంపూర్ణమైన బహుమానం కావాలి అంటే మనం పందెపు రంగంలో ఉన్నాం. మనం పందెపు రంగంలో ఉన్నాం, లోకమనే గ్రౌండ్లో ఉన్నాం. ఈ లోకమనే గ్రౌండ్లో ఈ పందెం లేక మనం వచ్చిన తర్వాత మనం ఆటంకాలు లేకుండా మనం చూసుకోవాలి. పందెం లేక పరిగెత్తేటప్పుడు మరి మనందరికీ తెలుసు, రన్నింగ్ అంటే కొంతమందికి భలే ఇష్టం. నేను కూడా రన్నింగ్లో ఫస్టే. మా యొక్క గ్రామంలో 3 దినాలు పండుగలాగా చేసేవాళ్ళు. లాస్ట్ రోజు ఆట పోటీలు అన్నారు. ఇక రన్నింగ్లో ఫస్ట్ వస్తే వాళ్ళు ఇచ్చేది ఏంటి చెప్పండి, చిన్న వెండి. ఎంత ఆనందమో చూసారా. అంటే గమనించండి, మరి క్షయమైపోయే ఈ బహుమానం కొరకు శక్తి మించి మనం పరిగెత్తాం. అయితే కనుక మనకు కూడా బహుమానం దొరకాలి అంటే మనం కూడా ఏం చేయాలి చెప్పండి, ఆత్మ సంబంధమైన పరుగులేకి మనకు రావాలి. ఆత్మ సంబంధమైన పరుగులు మనం ఆల్రెడీ ఉన్నాం. చూడండి, చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. మనకి బహుమానం దొరకాలి అంటే మనం కూడా పరుగులో ఉన్నామని మనం వెంట వచ్చాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనము మనము చదువుకున్నాం. 24 నుంచి 27 వరకు కూడా అన్ని ప్రాముఖ్యమైన వచనంలే. చదవండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు, కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండడు. వారు క్షేమము కిరీటము పొందుటకును, మనమైతే అక్షేమము కిరీటము పొందుటకును మితముగా ఉన్నాం. కాబట్టి నేను గురి చూడని వాడి వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినై పోదునేమో అని నా శరీరం నల్లగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. 24వ వచనంలో పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం నందును అని మీకు తెలియదా? చూసారా, దేవుని పిల్లలమైన మనము బహుమానం మనం పొందాలి అంటే మరి ఈ పందెపు రంగంలోకి మనం వచ్చాం. మనకు తెలుసు ఆల్రెడీ. మరి నయోమి కోడళ్ళు ఇద్దరు, ఓర్ప, రుతు. కనుక రుతు, ఓర్ప. అయితే ఓర్ప ఈ యొక్క పందెంలోకి వచ్చింది, కానీ పరుగులో ఉంది. కానీ మరి ఆ యొక్క తను ఏం చేసిందంటే ఆటంకాలన్నీ ఆటంకాలు కలిగిన స్త్రీగానే ఉంది. అంటే అవన్నీ ఆమె వెనక్కి వెళ్ళిపోయింది. ఈ పందెపు రంగంలో నుంచి ఆమె ఏమైంది చెప్పండి, వెనక్కి వెళ్ళిపోయింది. తన అంతకు ముద్దు పెట్టేసింది. తన జన్మభూమికి, తన తల్లిదండ్రుల ఎదుకు మరలా శపింపబడిన స్థలానికి మాట్లాడలేని జీవం లేని వాటికి ఆమె ఓర్ప వెళ్ళిపోతూ వచ్చింది. అయితే రుతు చూడండి, బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మనం అర్థమయ్యేదానికి మనం చదువుకుందాం. చూడండి, బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మరి బైబిల్లో పందెంలో పరిగెత్తువారు అందరూ పరిగెత్తారు, కానీ బహుమానం పొందేది ఒక్కరి. అయితే రుతు ఓర్ప వెనకకు వెళ్తూ వచ్చింది. మన ఆత్మీయమైన జీవితంలో ఈ పందెపు రంగంలోనికి మనం వచ్చాం. అంతకుముందు మనకు ఈ మార్గం తెలియదు. మనకు తెలిసిందంతా చీకటి మార్గం. ఇప్పుడు వెలుగు మార్గంలోకి వచ్చాం. ఇది పరిశుద్ధమైన మార్గం, జీవం కలిగిన మార్గం, రాజమార్గం. ఈ మనము చెప్పాలి
చెప్పాలంటే ధన్యులము. అందుకే యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు, భూమి మీద ధన్యులు. అయితే ఈ పందెంలోకి వచ్చిన మనము ఏం చేయాలి అంటే మరి రూతు వల్లే మనం ప్రయాణంలో ఉండాలి. ఇప్పుడు రూతు ఆమె వర్పలాగా వెనక్కి పోలేదు, కానీ మరి ముందుకే వెళ్తూ వచ్చింది. అందుకే మరి వర్పల గురించి మనం ఒక మాట ధ్యానించుకున్నప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం గమనిస్తే చూడండి. వచ్చిన ఇంపార్టెంట్ వచ్చిన గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 7వ వచనం 5వ అధ్యాయం 7వ వచనం. మీరు బాగుగా పరిగెత్తిచుంటిరి, సత్యములకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? అపోస్తలుడైన పౌలు గలతీయులతో చెప్తాన్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాను? 3వ అధ్యాయం 1వ వచనంలో మరి అపోస్తలుడైన పౌలు గలతీయులతో అంటాడు, ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాను? సిలువ వేయబడిన క్రీస్తు మీ కనులేదట ప్రదర్శింపబడలేదా? గొల్గోత మార్గం ఎరగలేదా? మీ చీకటి బ్రతుకును ఆయన మార్చలేదా? ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టను? వారిని హెచ్చరిక చేస్తాను. 5వ అధ్యాయంకి వచ్చేలోపు దాసమని కాడి క్రింద మరలా మీరు చిక్కుకొనకూడే. చూసారా, ఓర్ప మరలా దాసమని కాడి క్రిందికి వెళ్ళిపోయింది. రూతు మాత్రం గట్టి పట్టుదల. ఎన్ని నిందలు వచ్చినా ఈ యొక్క మరి ఆ యొక్క మరి జీవకలిగిన దేవుడి పిల్లలతో చేర్చబడిన తర్వాత ఆమె నిరీక్షణతో ఓర్పుతో ఉంది. అయితే ఓర్పు మాత్రం అలా లేదు. ఆమెమైంది మరి వెనకకు వెళ్తా వచ్చింది. అందుకే 5వ అధ్యాయం 7వ వచనంలో మరి రాయబడతా వచ్చింది, మీరు బాగుగా పరిగెత్తించుంటుంది. మనం కూడా రక్షణ పొందిన తర్వాత తీర్మానం చేసుకున్నాం. బాప్తిసంలో దృఢంగా సాక్ష్యం ఇచ్చాం. దేవుని ఎదుట, సంఘం ఎదుట, సాతాను ఎదుట, ప్రజల ఎదుట కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. వాళ్ళు ఏమని వేస్తారు క్వశ్చన్స్ చెప్పండి, మనకు తెలుసు. మరి దేవుని కొరకు అతసాక్షి అవుతావా అంటే అవుతా. అలాగనే మనం ఏం చేస్తాం, కాకపోయినప్పటికీ ఆ సంతోషంలో నేను దేవుని కొరకు ఏమవుతా, అతసాక్షి అవుతా. చూసారా, దేవుని కొరకు నీకు నిందలు వస్తాయి, భరిస్తా. ఆకలి అవుతుంది, భరిస్తా. అన్నిటికీ జవాబు చెప్తారు. చాలా సంతోషం. యాత్రలో, పరుగులో గ్రౌండ్లోకి వచ్చిన మనం, లోకమనే గ్రౌండ్లోకి వచ్చిన మనం. అందుకే అపోస్తలుడైన పౌలు గలతీయులని హెచ్చరిక చేస్తారు, మీరు బాగుగా పరిగెత్తించుంటుంది, సత్యములకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాను? సత్యం అంటే ఏంటి? ప్రభువారే. ప్రభుని గురించి ఏముంది? నేనే మార్గమును సత్యమును జీవము. కనుక ఈ సత్యమును మరి 7వ వచనంలో సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాను? ఒక ఆటంకం. సత్యమును వెంబడించకుండా, సత్యమైన ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో వెళ్ళకుండా ఆటంకాలు వస్తాయి. అయితే ఓర్పు ఆటంకాలు మరి వాటి నుంచి బయటికి రాలేక ఆమె వెనుకకు వెళ్ళిపోవచ్చు. ఈ జీవితంలో పరుగులేకి వచ్చావు, తృష్ణతో వచ్చావు, తుప్పులాంటి కోరిక నీకు ఉంది, గురిగలిగి వచ్చావు, గెలవాలని వచ్చావు, బహుమానం పొందాలి అని వచ్చావు, సమస్తం వదులుకున్నావు. నీ జీవితంలో నీ తల్లిని, నీ తండ్రిని, నీ సమస్తము నీ యొక్క పితృ పారంపరమైన సమస్తాన్ని నేను వదులుకొని పరుగులేకొచ్చాను. ఈ దినం నీ నా జీవితం ఎలా ఉందో
ప్రభు మనల్ని హెచ్చరిక చేస్తాం. ఒక వచనం చదవండి. 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, ఇక ఓర్ప ఈ ముసలమ్మ ముచ్చట్లకి మొదలైపోయింది. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట మనందరికీ తెలుసు. పాత దినాల్లో రకరకాల మరి అవన్నీ ఏం చేసేవాళ్ళు, మరి కొన్ని స్థలాల్లో డ్రామాలని, బుర్రకథలని కదా. మా గ్రామంలో ప్రతి సంవత్సరం బ్రహ్మం గారి కథ చెప్పించారు. ప్రతి సంవత్సరం దేవుడు కాల్ చేసేవాడు. మా గ్రామాన్ని ఏదో రీతిగా కలిసేవాడు. మొత్తము ఎంత భద్రంగా ధాన్యం సమకూర్చుకుంటారో అంత భద్రంగానే దేవుడు కాల్ చేసేవాడు. ఏదో రీతిగా నేను చిన్నప్పుడు నేను కూడా వెళ్ళి, నాకు మారు మనసు లేనప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, పితృ పారపర వ్యర్థమైన జీవితంలో నేను కూడా వెళ్ళి కూర్చొని వినేదాన్ని. ఎందుకు ఈ మాట మీకు చెప్పాను అంటే, మరలా మరి ఆ లోకం అంతా కూడా ముసలమ్మ ముచ్చట అంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను ఏం చేయాలి? విసర్జించి. వారు విసర్జించలేకపోయింది, పరుగులో ఓడిపోయింది. ఆమె మరలా ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబుకి వెళ్ళిపోతాం. అయితే రూతు చూడండి, రూతు ఎలాగుంది అంటే, నిజంగా ఆమె ఎలాగుంది అంటే 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దైవ భక్తి చూడండి, శరీర సంబంధమైన సాధన పంచమాటికి ప్రయోజనకరం, కానీ దైవభక్తి ఇప్పటి జీవన విషయంలో, రాబో జీవన విషయంలో వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. కనుక 7వ వచనంలో లాస్ట్లో ఉంది, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొను. ఎంతవరకు వేరే వాళ్ళు బోధిస్తారండి? మనకు మనం సాధకం చేసుకోవాలి. మనం పసిపిల్లల వలె ఉండకూడదు. దేవుని సంఘంలో చేర్చబడిన తర్వాత, దేవుని దైవ మార్గంలోకి వచ్చిన తర్వాత మన జీవితంలో మనం ఏం చేయాలి? మనకు మనమే దైవ భక్తి విషయంలో సాధకం చేసుకోవాలి. రోజు సాధకం చేసుకునేది, ఓర్పు మాత్రం సాధకం చేసుకోలేదు. రూతుకు ఒకే గురి, బహుమానం పొందాలి. మరి నా జీవితంలో కూడా వంద రంగంలోకి వచ్చిన మనం బహుమానం పొందే రీతిగా మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. మనం ఆగిపోకూడదు, మనం పొంగిపోకూడదు, మనము ఆత్మీయంగా దిగజారిపోకూడదు, కానీ ఆత్మీయంగా ముందుకు పరిగెత్తే వారంగా ఉండాలి. బైబిల్లో రాయబడతా వచ్చింది. మరి ఈ యొక్క రూతు పరిశుద్ధమైన పోరాటంతో మరి గురి యొద్దకే పరిగెత్తాం. ఎలాంటి పోరాటము? పరిశుద్ధమైన పోరాటం. ఎన్ని మాట్లాడింటారో, ఏంటి నువ్వు మరి నీ భర్త పోయాడు, తర్వాత ఇంకా ఎన్ని మాటలు వాళ్ళు అన్నప్పటికీ ఆమె జీవితం మాత్రం పరిశుద్ధమైన పోరాటం. దేవుని బిడ్డ, నీవు కూడా ఒక పందెపు రంగంలో ఉన్నావు, లోకమునే గ్రౌండ్లో ఉన్నావు. నీ పరుగు గురి చేరు వరకు పరిగెత్తేవారంగా నేను మనం ఉండాలి. ఇక్కడ మనం అలసిపోకూడదు, ఓడిపోకూడదు, వెనకకు వెళ్ళకూడదు. లోతు భార్య వెనకకు చూచి ఒక్క స్తంభమైపోవచ్చు. దేవుని బిడ్డలమైన మనం ముందుకే వెళ్ళువారుగా ఉండాలి. అందుకే రూతు మరి దైవ భక్తి విషయంలో తను సాధకం చేసుకుంటూ వచ్చింది. పరిశుద్ధమైన పోరాటంలో ఆమె విజయం పొందుటకు ముందడుగు వేస్తూ వచ్చింది. అందుకే మరి ఎవరిని చూడాలి? ఈ పందెంలో మనం పరిగెత్తాలి అంటే ఎవరిని చూడాలి? ఒకవేళ గ్రౌండ్లో మనం పరిగెత్తేటప్పుడు కొన్ని గుర్తులు పెట్టేటాం, ఆ గుర్తు చేరే వరకు పరిగెత్తా ఉంటాం. అందుకనే ఆ పరిగెత్తే వాళ్ళు మరి మితముగా ఉంటారు. ఒకవేళ తిండి విషయం అయితేనేమి, మరి డ్రెస్సుల విషయం అయితేనేమి, అన్ని విషయాలు మితంగా ఉంటాయి. పరిగెత్తేటప్పుడు ఏది పడితే తినరు కదండి.
బైబిల్లో మరి మాకు సండే స్కూల్ లెసన్లో ఉంది ఆ పరిగెత్తే విషయంలో. మరి మరి ఉదాహరణకు పరిగెత్తే వాళ్ళు ఈ శనగపప్పు బాగా ఉడకబెట్టి బెల్లం వేసి దంచి బాగా ఉండలు చేసి ఒక 4 తిని పరిగెత్తగలరా? పరిగెత్తలేరు. ఎందుకు పరిగెత్తలేరు? అది గ్యాస్, కష్టం, ఆయాసం, చాలా కష్టం వస్తుంది. అందుకే వాళ్ళు మితముగా ఉన్నారు. పరిగెత్తడం వాళ్ళ గురింత ఏంటంటే బహుమానం పొందాలి. నేను ఆ గురి చేరాలి, ఆ దరి చేరాలి. అందుకే నీ జీవితంలో మరి ఆ గురి చేరటప్పుడు ఉన్నావా? మరి ఎవరి వైపు మనం చూడాలి? పరవాసిని జగమున ప్రభు, పరవాసిని జగమున ప్రభు, నడచుచున్నాను నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. అందుకే ఈ పాటలు చాలా అర్థం ఉన్నాయి. యాత్రికుడు నేను అనే మాట, నా నేత్రము పోయబడగా, ఇదంతా చాలా బాగా అర్థం. కనుక గురి ఎవరు? రూతుకి ఎవరు గురి? ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మనం గమనించినప్పుడు ఆమె గురి ఏంటంటే యేసు వైపు చూచు. చెప్పండి, యేసు వైపు చూచు. మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపే చూడాలి. అందుకే పేతురు, మనందరికీ తెలుసు, సముద్రంలో పేతురు ప్రభుని చూసినప్పుడు, ప్రభా నేను కూడా నడుస్తాను మీలాగా, నీ దగ్గరికి నేను వస్తాను, నేను వచ్చేసాయి అన్నాడు ప్రభు. పేతురు దూరం దిగి సముద్రం నడిచాడు. యేసు ప్రభుని చూసినంతవరకు నడిచాడు. ఆ సముద్రంలో ఈ అలలు ఎప్పుడైతే వచ్చాయో వెంటనే మెడ ఇలా తిప్పేశాడు. తక్కువని ఏమైపోయాడు? మునిగిపోసాడు. కనుక యేసు వైపు చూసి రూతు యేసు ప్రభుని చూస్తూ ఉంది. ఆ దేవుడు ఎవరు? ఆ దేవుని శక్తి ఏంటో, ఆ దేవుని యొక్క సురక్షితం ఏంటో, ఆ దేవుడిచ్చే ప్రతిఫలం ఏంటో, దేవుడిచ్చే బహుమానం ఏంటో ఆమె ఎరిగి యేసు వైపు చూచి. నీ జీవితంలో నీవు యేసు వైపు చూడు. అలసిపోవద్దు, నిరాశపడద్దు. నీ జీవితంలో నీకు వినిపించే శబ్దాలకు భయపడద్దు. నీ మీద విరోధంగా మాటలు నీకు వినపన్నా నువ్వు కలత చెందకు. దేవుడు నీకున్నాడు, దేవుని బిడ్డవు, దేవుని రక్తం చేత కడగబడావు, దేవుని కొరకు పాత్రగా ఈ భూమి మీద ఈ చీకటి లోకంలో నీ గొంతులో ఊపిరినంత వరకు నువ్వు ఉపయోగపడాలని దేవుని యొక్క కోరిక. శత్రువుని డిస్కరేజ్ చేస్తావు. దేవుని బిడ్డ బలం తెచ్చుకో, ప్రభు కొరకు జీవించు. బైబిల్లో రాయబడింది, మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుకకయు. కనుక అలసట నుండి నేను తొలగి. అందుకే రూతు ఈ 12వ గ్రంథంలో యేసు వైపు చూచు. యేసు వైపు చూస్తావు. ఎందుకు చూస్తా ఉంది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మూడవ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తిస్తున్నాను. చూడండి, గురి యొద్దకే పరిగెత్తిస్తున్నాను. దేనికోసం? మరి బైబిల్లో మనం చదువుకోవచ్చు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. నిన్ను పిలిచినవాడు, మిమ్ము పిలిచేవాడు నమ్మకమైనవాడు. కనుక అలాగూ చేయి. 1 దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. మిమ్ము పిలిచేవాడు నమ్మకమైనవాడు. ఈ పందెంలోకి పిలిచింది యేసు ప్రభువారు, నమ్మకమైన వాడు, మధ్యలో వదిలిపెట్టాడు. అందుకే మరి నిన్నటి దినం మరి మనము
మరి దైవజనుడు భక్త్ సింగ్ గారి గురించి వింటా వచ్చు. మరి ఆ పందెంలో ఎలాంటి మరి శుద్ధమైన పోరాటంలో విజయం పొంది ఒక సవాలుగా, ఒక గుర్తుగా, ఒక సూచనగా మరి మన ఈ తరంలోనే కాదు మరి నిలబడుతూ వచ్చారు. అందుకే ఎంతగా మరి వింటూ వచ్చాము. మరి బైబిల్లో రాయబడినట్లు ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం కోసం సమస్తాన్ని వెంటతో సమానంగా ఎంచుకోవచ్చు. సమస్తాన్ని వెంటనే అనుకున్నాడు. నాకు తెలిసింది తరగతిలో కొన్ని సంగతులు మాత్రమే మాకు చెప్పేవాళ్ళు. మాకు అంత అనుభవం లేదు, కానీ చెవలారా వెంట వస్తూ ఉన్నాం. అనేక మంది సాక్ష్యాలు చెప్తా ఉన్నాం. నిజంగా గొప్ప దైవోత్సవం. మరి మనము నిన్నటి దినం బ్రదర్ భక్త్ సింగ్ గారి యొక్క మరణించిన మరి అంతేకాదు మరి సృష్టి యావత్ సాక్ష్యం ఇచ్చింది. ఆ యొక్క మరి బ్రదర్ భక్త్ సింగ్ అంకుల్ యొక్క బాక్స్ ఇలా తీసుకొని బయటికి ఆ పండాల నుంచి వెళ్తా ఉన్నప్పుడు ఆ యొక్క గుర్తు ఏంటంటే నిజంగా మరి ఆ యొక్క ఇంద్రధనుస్సు రౌండ్గా ఒక నిబంధన. అందుకే నిబంధన. ఇంకా మరి దైవజనుడు భక్త్ సింగ్ గారు ఎంతగా మరి ఔన్నతమైన పిలుపుకు కనుక బహుమానం కొరకు గురి ఎందుకే పరిగెత్తవచ్చు. అంటే మనం వెంట వచ్చాము. పుస్తకంలో కూడా ఒక మాట మనం చదువుకుంటూ వచ్చాం. మరి అంకులు మరి ఆ యొక్క రైల్వే స్టేషన్లకి మరి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వచ్చారు. లేక జన్మించారు అంకులు. వాళ్ళ తల్లి లక్ష్మీబాయి, తండ్రి గారు కూడా వాళ్ళిద్దరూ వచ్చి మరి నువ్వు ఆ దేవుని నమ్ముకున్నావు నాన్న, మంచిదే, కానీ నువ్వు ప్రకటించకుండా నువ్వు వచ్చేసాయి మా ఇంటికి. అప్పుడు భక్త్ సింగ్ అంకులు ఏమన్నారంటే, మరి నా ఊపిరి పోసుకోకుండా నేను ఉండగలనా? ఊపిరి ఆడకుండా నేను ఎంతకాలం ఉండగలను? కనుక నా ఊపిరి ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు అంటే క్రీస్తు నిమిత్తం ఉన్నతమైన పిలుపు కొరకు ఆ బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తవచ్చు. మనకు తెలిసిన మొత్తమే కానీ మరి దైవజనుడు గొప్ప దైవజనుడు. మరి ఆ మంద అడుగు సాడల్లో మనం కూడా వెళ్ళాలని ప్రభు మనల్ని ఆశిస్తాం. ఒక అన్య స్త్రీ రూతు ఒక తీర్మానంలోకి వస్తే మనం కూడా అన్య స్త్రీలమే, అన్య బిడ్డలమే నమ్మాము. వాగ్దానాలు మనకు వచ్చాయి, రాజమార్గంలోకి వచ్చాం. మన పరువు ఎలాగున్నాం, మన పందెములు ఎలాగున్నాం? ఓడిపోయాం కదా, ఓడిపోయాం. కోపవలే వెనకకు చూసాం, వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాం ఆత్మీయంగా. అందుకే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానము పొందవలని గురి యొద్దకే పరిగెత్తిస్తున్నాము. కనుక గురి యొద్దకే పరిగెత్తిస్తున్నాం. రూతు కూడా గురి యొద్దకి, ఆ గురి యేసు ప్రభువారే, యేసు వైపు సూచించు. కనుక మరి పరిగెత్తాలి అంటే సామాన్యమైన పని కాదు. మనందరికీ తెలుసు. చూడండి, ఒక వచనం మనం చదువుకున్నాం. లూకాసు సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. లూకాసు సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు, కానీ వారి వలన కాదని మీతో చెప్పుతున్నాము. ఆయన వారిని చూచి, ఎవరు చూచారు? యేసు వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు మన వైపు చూస్తూ ఉన్నాడు. చూచి ఏమంటా ఉన్నాడు? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ద్వారం ఎలాగుందంట? ఇరుకుగా ఉంది. అందుకే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది పేజీలో దూరుట సులభం. ఒంటెను చూసామా? నేను ఒంటెను చూడలేదు కనుక రోజు ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా
వంటే నేను చూడలేదు, నాకు సహాయం చేయకపోవా, ఎలా ఉంటుందో చూడాలి. ఫిగర్లో చూస్తాం పుస్తకాలను చదివేటప్పుడు. అయితే నిజంగా వంటను మనం చూడాలి కదా అని చెప్పి మేదరమెట్ల మందిరం పులిపీఠం దగ్గర కూర్చొని గేటు మీద రావి చెట్టు ఉంటుంది, మరి చూసుకుంటూ ధ్యానిస్తూ ఉన్నాం. ఎలా ధ్యానిస్తూ ఉన్నామంటే కొండాకులన్నీ కింద పడిపోతూ ఉన్నాయి, చిగురాకులన్నీ కిలకిలా నవ్వినట్టున్నాయి. అప్పుడు నేను అనుకున్నా, ఎంతకాలమన్నా ఒక దినం లోకాన్ని వదలాలి కనుక వాటి వంత వెళ్ళిపోయినా అలా చూసుకుంటాం. అట్లని ఒక వంట వచ్చేసింది. వచ్చి ఆ రాగి చెట్టు కొమ్మను, ఆ పైన కొమ్మను అందుకొని తినేస్తాం. అప్పుడు నేను అనుకున్నా, అమ్మ వంట ఎంత పెద్దగా ఉంది. అబ్రహాము మరి చెప్పినట్టుగానే అబ్రహాము మోకాళ్ళు ఉంచితే వంటలు కూడా ఏమైనాయి, మోకాళ్ళు ఉంచి 7 సంవత్సరాలలో కానీ ఇప్పుడు మోకాళ్ళు ఉంచదు. మోకాళ్ళలో దేవుని సన్నిధిలో మనం వంచం కదా కదా చిన్నపిల్లలు ముఖ్యంగా వంచలేదు కదా. ఏదో రోగం వచ్చి కష్టాలు ఎక్కువై చెప్పలేని పరిస్థితుల్లో మనం ముట్టి వంచలేము. కానీ దేవుని సన్నిధిలో చూడండి వంటలు మోకరిస్తూ వచ్చాను. అప్పుడు నేను అనుకున్నా, అమ్మ వంట ఎంత పెద్దది అంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడంటే సూది పేచీలు వంట దూరట సులభం. అంటే ఇరుకు మార్గమున ప్రవేశించుడి. దేవుని బిడ్డలమైన మనము ఏ మార్గంలో వెళ్ళాలంట? ఇరుకు మార్గం, ఇరుకు ద్వారమున ప్రవేశించు. అంటే మనము ఇరుకు ద్వారంలో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ వచ్చేస్తాయి. మనందరికీ తెలుసు సాధు సుందర్శన్ గారిని మరి దేవుని అంగీకరించిన తర్వాత మరి ఒక చర్మపులో ఇలా పనిచేసి సజీవంగానే పడబెట్టి ఏం చేశారంటే కుట్టేశారు. అంటే కుట్టేయడం మనకు తెలుసు కదా, మొత్తం ఒక మరి ఇలా కుట్టేశారు. ఆ చర్మం ఎండే కొద్దీ అలాగనే ప్రాణం వచ్చి మనందరికీ తెలుసు. ఇది ఇరుకు మార్గం. అత సాక్షులతో వచ్చారు, అది ఇరుకు మార్గం. స్వార్థ కొరకు దెబ్బలు తిన్నారు, అది ఇరుకు మార్గం. మనం అటువంటి కష్టాలు పొందలేదు, పొందబోవేమో, కొన్ని ఉన్నాయి మనకు. కానీ మన జీవితంలో దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తాడు. ఇరుకు మార్గంలో ప్రవేశించటకు పోరాడాలి. పోరాడమంటే ఉదాహరణకు మరి మనము ఏదైనా మరి పరీక్షలు పెట్టినప్పుడు పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? మరి ఒక గురి చేరాలని పోరాడుతూ ఉంటారు. రాత్రి మొదలు చదువుతాం. ఒక అమ్మాయి నుండి మరి ఒక యవనస్తురాలు శ్యామ అని ఆ అమ్మాయి నాతో చెప్పింది. పరిచయం నాతో వచ్చింది కోడూరులో. అమ్మాయి నుండి ఇంకా నేను 11 గంటలు 18 గంటలు చదువుతానే ఉంటున్నాను. సబ్జెక్ట్స్ అన్నీ ఎన్ని గంటలు చదువుతుందంట? 18 గంటలు చదువుతున్నాను. దేనికి? ఒక గురి. నేను డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక కలెక్టర్ కావాలంటే గురితో చదువుతాను. మంచిదే. దేవుని పరుగులేకి పంతంలోకి వచ్చిన మనం ఇరుకు మార్గంలో ప్రవేశించడం ఏం చేయాలి? పోరాడాలి. అంటే ప్రాణ అపాయం వచ్చిన మన యొక్క పోరాటం, పరిశుద్ధమైన పోరాటంలో, ఈ పందెంలో జయించే వాళ్ళు మనం ఉంటారు. నేను ముగిస్తా ఒక మాట మనం చూసుకొని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి. ఒక వచనము 28వ వచనం. 28వ వచనం మధ్యలో ఒక మాట చూడండి. విశ్వాస పక్షమున పోరాడుచు. చాలా ఉన్నాయి ఇంపార్టెంట్ మాటలు అక్కడ. కానీ విశ్వాస పక్షమున పోరాడుచు. విశ్వాసం అన్నది ఏంటి చెప్పండి? నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. రూతు నిరీక్షించింది, ప్రభు యొక్క నిరీక్షించింది, విశ్వాసం ఉంచింది. ఆమె ఎంతగానో దేవునికి వాగ్దానాలందు నమ్మకం ఉంచి పరుగులే కూర్చుంది ఆ స్త్రీ. అయితే విశ్వాస పక్షమున పోరాడచ్చు. మనం పోరాడేది విశ్వాసంతోనే పోరాడాలి. అందుకే బైబిల్లో రాయబడి వచ్చింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. 29వ వచనం చూడండి. 29వ వచనం. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలిగ చేయి ఆయన క్రియాశక్తిని బట్టి నేను
పోరాడుచు ప్రయాసపడుచున్నాను. కనుక అపోస్తలుడు పౌలు అంటాము, అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగుచేయి, నాలో కార్యసిద్ధి అంటే కార్యాలను సఫలపరుస్తూ వచ్చారు. అపోస్తలుడైన పౌలు జీవితంలో ఆ యొక్క సముద్రంలో బ్రతుకుతామన్న నమ్మకం మనకు లేదు. అయితే మరి దేవుడు వారందరినీ దరికి చేర్చారు. ఈ ప్రయాసం, ఈ పందెంలో వారు గెలుపుకుంటూ వచ్చారు. అందుకే రాయబడుతూ వచ్చింది, ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడచ్చు ప్రయాసపడుచు. దేవుని పిల్లలమైన మనం ఈ ఆత్మీయమైన పరుగులో కొన్ని నష్టపోయినప్పుడు వాటిని మనం ఈ నష్టాలన్నీ వెంటనే సమానంగా మనం ఎంచుకోవాలి. క్రీస్తు నిమిత్తం ఉన్నతమైన పిలుపు కొరకు బహుమానం పొందుట కొరకై మనం ఏం చేయాలంటే వెంటనే సమానంగా సమస్యను ఎంచుకొని ముందుకు మనం కొనసాగాలి. దేవుని బిడ్డలం మరి రూతు అయితే ఆ రీతిగా ఎంచుకుంది. అనేక సార్లు మనం బలహీనలు కనుక సంబుతాం, అనేక సార్లు నిరాశపడతాం. అయినను దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మరి ఆయన మనం బలపరుస్తాడు. అందుకే ఆయన క్రియాశక్తిని బట్టి కార్యసిద్ధి చేస్తూ వచ్చిన దేవుడు ఆయన క్రియాశక్తి. అందుకే మనందరికీ తెలుసు, పందెపు రంగంలో దావీదు కూడా పరిగెత్తుగా వచ్చాడు. మనకు తెలుసు గ్రౌండ్లోకి వచ్చాడు. ఆయనకి ఎదురు ఎవరు వచ్చారు చెప్పండి? గొల్యాతు వచ్చారు. ఆయన ఆరుమూరలా జారడని, ఆయన ఏం తింటాడో కొలతలు కూడా బైబిల్లో రాయబడతా వచ్చాయి. అయితే మరి ఇక్కడ దావీదు విశ్వాసంతో క్రియాశక్తిని బట్టి, ఆ క్రియ అంటే మనందరికీ పని, విశ్వాసంలో పోరాడుతూ మరి ప్రయాసపడమే కాదు, క్రియాశక్తిలోకి వచ్చాడు, విశ్వాసం వచ్చాడు, గ్రౌండ్లో నిలబడ్డాడు. అటు ఎదురుగా వచ్చారు. ఎవరు వచ్చారు? గొలియాతు వచ్చారు. చాలా బలంగా ఉన్నాడు. దావీదు మాత్రం గట్టిగా ఉన్నాడు. అయితే ఈయనలో ఉన్న దేవుడు డబ్బుల్లో ఉన్న వాటన్నిటికంటే గొప్ప దేవుడు కనుక ధైర్యంగా నిలబడి ఆ గొలియాతు అన్నాడు, నేనేమనుకున్నావు? నేనేమన్నా కుక్కను అనుకున్నావా? ఎందుకు ఇలా వచ్చావంటే నీ మాంసం నేను మరి పక్షులకి స్థలాలు ఎన్నో మాట్లాడాడు. ఎవరు? దావీదు జీవం కలిగిన దేవుని నామంలో సురక్షితం ఉంది, బహుమానం ఉంది, ప్రతిఫలం ఉంది. ప్రయాసంలో, ఇరుకు మార్గంలో, ఈ శ్వాస పోరాటంలో తర్వాత ఈ క్రియాశక్తులు నేను పోరాడాలని చెప్పేసి ఏం చేశాడంటే మరి మనందరికీ తెలుసు, మరి దావీదు పందెములు గెలుస్తూ వచ్చాడు. మరి ఆ యొక్క నున్నటి రాళ్ళు ఏదున్నాయి వాటిల్లో ఒకటి తీసుకున్నాడు, సిక్కంలో వేసుకొని వరుసలో తిప్పుతా ఉన్నాడు. బాగా తిప్పేసి ఒక్కసారిగా విసిరాడు. విశ్వాసంతో క్రియాశక్తితో విసిరాడు. అంతే గొలియాతు తల మీద పడింది, తల మొదటి కొట్టుకునింది. వెంటనే ఏం చేశాడు? పడిపోయాడు. ఈ గొలియాతు దగ్గర కత్తులు అదే కత్తితో మెడ కట్ చేసి అలా పట్టుకొని వచ్చేసాడు. అప్పుడే వాళ్ళు ఏమన్నారు? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000. ఎందుకు ఇక్కడికి వచ్చా మనము అంటే దావీదు గొలియాతుని ఎదిరించటం మరి ఆ క్రియాశక్తితో మరి సింహానేమి వెలుగుబట్టినేమి గొలియాతు మన జీవితంలో కూడా మనము జయించేవారు. ఈ పందెంలో మరి ఓపికతో పరిగెత్తేవారు, బహుమానం పొందినంతగా మనం పరిగెత్తాలి. మరి అందుకనే బోయాసు రుతుతా ఉన్నాడు, ఆయనకి సంపూర్ణమైన బహుమానం ఇచ్చి ఈ సాయంత్రం సమయంలో ప్రభు నీతో కూడా చెప్తా ఉన్నాడు. వాళ్ళకు బోయాసు మరి చెప్తాను, సంఘంలోకి చేర్చబడిన అవయవమైన నీవు నేను సజీవమైన రాయవలే విశ్వాసంలో మనం జీవించవారుగా మనం ఉండాలి. నిరాశ ఈసారి నా జీవితంలో నేను మరి ఒక ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు మరి ఒకటే గుర్తు రాయల్లాగా మా తల్లిదండ్రులు ఎందుకు గుర్తొస్తావు? ఎందుకంటే ఆ రోజు మ్యారేజ్ డే ఒకటే గుర్తొస్తావు. అప్పుడు మేము ప్రకాశం డిస్టిక్లో ఉన్నాం. అయితే ఒకటే గుర్తొస్తూ ఉంది. చివరికి నేను ఆవరణంలో అటు ఇటు పనిచేస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక శబ్దం వినపడతాము, మరువము నీ స్వచనమును, మరువము నీ తండ్రి ఇంటిని అని వినపడతాము.
సరే మామూలుగా ప్రభుత్వ లేఖనాలు గుర్తు చేస్తున్నాడు, సరే ప్రభా సరే ప్రభా అన్నాడు. ఆయన ఆగలేదు నా దుఃఖం. మరి చిన్న పెంకులు గదిలాగా వేశారు అక్కడ. మరి ఆ గదిలోకి వెళ్ళి నేను మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుంటాం, దేవునితో మాట్లాడుతూ ఉన్నాను. దేవుని దగ్గర మాట్లాడతా ఎక్కులు పెట్టి ఏడుస్తాను. ఏమని ప్రభా ఇన్ని సంవత్సరాలైంది, మరి మరి వీళ్ళేమో దూరమైనారు అంటే ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు. చిన్నప్పుడే నేను ఎవరి వయసులో మార్పులు పొందాను. మరి అక్కడ నుండి ఇంక నేను వాళ్ళని వదిలిపెట్టాను. మరి అప్పటికే కొన్ని మరి వాళ్ళు గుర్తొచ్చారు, ఆ దినం కాబట్టి గుర్తొచ్చారు. బాగా ఏడుస్తామన్నా మోకాళ్ళకి ప్రార్థన చేస్తామని నమ్ముతారో నమ్మరో కానీ నేను అలాగనే మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసి ఏడుస్తూ ఉన్నాను. ఆ సమయంలో భక్సింగాకులు జీవిత చరిత్ర పుస్తకంలో రైల్వే స్టేషన్లో వాళ్ళ తల్లిదండ్రులు పిలుస్తూ ఉన్నప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు అంకుల మోకాళ్ళ మీద అలాగా రెండు చేతులు అలా చాపేసి రెండు మోకాళ్ళు మరి ఉంచేసి తల మోకాళ్ళ మీద పెట్టి రెండు చేతులు లాగా పెట్టేసి అలా ఫిగర్, ఆ పుస్తకం ఫిగర్ నా కళ్ళ ముందుకు రావడం, అలా రావడం వెంటనే నేను ఎంత రిలాక్స్ అయిపోయానంటే, ప్రభువా నేను దైవజనుడు, భక్సింగాకులు గొప్ప దైవజనుడే, సమస్తము వదులుకున్నాను నేనెంతగా కనుక నేను మర్చిపోయాను. ఆలోచించి మరువమోని తండ్రి మరువమోని స్వజనమును ఈ రాజునే ప్రభు అతడు నీ సౌందర్యమును కోరిన వెంటనే ధైర్యం తెచ్చుకున్నాను. కనుక ఈ పందెంలో నిరాశపడతాం. ఇది దేవుడు లేఖనాలు చేత మన తండ్రి మనలా బలపరిచే నాడు మాకు సమీపస్తుంది. కనుక దేవుని బిడ్డలంగా మనము మరి స్వరక్తం చేత కడగబడినాం, మరి ఆ యొక్క సంఘములకు చేర్చబడ్డ వచ్చాము. మరి మన పరలోక బోయాసు మన తండ్రి మనకు ఉన్నాడు. మనలా ఏం చేస్తాడు అంటే నిజంగా ప్రోత్సాహపరిచేవాడు, మనం ధైర్యపరిచేవాడు, మనతో మాట్లాడేవాడు, మన విషయం చొరవ తీసుకునేవాడు, మనతో మన అన్ని విషయాలు గమనించేవాడు. ఆయన చూసే దేవుడు. ఇంకా నీ జీవితంలో పందెంలోకి వచ్చిన దేవుడు, ఈ ప్రవాహంలో ఈ వచ్చే ఈ పరిస్థితులు, ఈ అల్లకాలంలో ఈ యొక్క పరిస్థితుల్లో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వాళ్ళు ఏ రీతిగా సముద్రంతో వచ్చారు, కీరకాయలు దోసకాయలు అవి ఇవే, అలా కాకుండా చిరుగలిగిన మార్పులు మరి ఈ పందెపు రంగంలో ఓపికలు బహుమానం పొందినంతగా నీవు నేను పరిగెత్తే వారంగా అనుకుంటారు. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేసి మనం పరిగెత్తినట్లుగా ప్రభు మనకు శక్తినిచ్చింది. అందుకే అప్పసిన పౌలు మంచి పోరాటం పోరాడుతుంది. నా పరుగు కడముట్టించింది, నా విశ్వాసాన్ని కాపాడుకుంది. కనుక మన విశ్వాసాన్ని మనం కాపాడుకొని ఈ యొక్క పౌలు వాళ్ళు మంచి అందుకే అన్నాడు, మంచి పోరాటము పోరాడితే నా పరుగు ఆ రీతిగా నాకు పరుగులు బహుమానుకొని పరిగెత్తుగా ప్రారంభం చేసుకుని మోకరించాలి. ప్రార్థన చేసుకుందాం. నేను ఎక్కడన్నా కొన్ని మాటలు వింటూ వచ్చారు. లేఖనాలు శక్తి కలిగినవి. రూతు ఇద్దరు మనతో లేకపోయినా సాక్ష్యం మనతో మాట్లాడుతుంది. దైవజనుడు భక్సింగ్ గారు మనతో లేకపోయినా ఆయన ఆత్మీయమైన పరుగు మనతో మాట్లాడుతూ ఉంది. నా జీవితంలో ఒక్కసారి మనం పరీక్షించుకొని ప్రభుత్వ సమ్మతిపడి ఇది నాలో ప్రభు
పాత్రలుగా మనం జీవించినట్లుగా మనం అప్పగించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వశక్తి అయిన మా దేవ స్తోత్రాలు. మహిమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు. కెరూబుల మీద ఆశీర్వాదమైన తండ్రి మీకు స్తోత్రాలు. 7 గ్రంథాలు ఇప్పుడు యువకుడైన తండ్రి మీకు స్తోత్రాలు. యూదా గోత్రపు సింహమైన తండ్రి మీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించారు మీకు స్తోత్రాలు. అన్ని జనులముగా, వాగ్దానం లేని వారంగా, నిబంధన లేని వారంగా, పరదేశులముగా, వారి దిక్కుమాలిన వారంగా లోకంలో మిమ్మల్ని ఎరగని స్థితిలో మేము ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని మీరు ప్రేమించారు, వెతికారు, రక్షించారు. నిర్దోషణ రక్తం చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి తండ్రి మేము సంహరించబడకుండా మీ యొక్క ప్రేమను వెల్లడిపరచాలి. స్తోత్రాలు దేవా. మాకు ఇచ్చిన నాయన నూతన జన్మం కొరకై స్తోత్రాలు తండ్రి. సురక్షితమును బట్టి స్తోత్రాలు. యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతులు అందులో సురక్షితముగా ఉంటున్నారు తండ్రి. మీరు ఇచ్చిన సురక్షితం కొరకై స్తోత్రాలు ప్రభువా. మరి ఓర్ప వెనక్కి వెళ్ళింది, రూతు దైవభక్తుల సాధకం చేసి వచ్చింది. స్తోత్రాలు దేవమ్మను హెచ్చరిక చేస్తూ వచ్చారు. సత్యములకు విధేయులు కాకుండా ఎవరు మిమ్మల్ని అడ్డగించనని మాతో మాట్లాడుతూ వచ్చారు. మమ్మల్ని కరుణించండి తండ్రి. మీరే దేవుడవు కనుక ప్రభువా మేము ఆత్మీయమైన పరుగుల ముందు కొనసాగాలని బలపరచాలి. దయగలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు. అంతేకాకుండా మా ప్రభు మీరు ఇచ్చిన మాటలన్నిటి కొరకే స్తోత్రాలు. మరి ఆయన దాసుడు దేవజన భక్సింగ్ గారు తన ప్రయాస ఉన్నతమైన పిలుపు నిమిత్తం బహుమానం కొరకు సమస్తం గంటతో సమానంగా ఎంచుకొని ప్రయాసపడుతూ వచ్చారు. ప్రభువా ఆయన కష్టఫలంలో ప్రవేశించిన మేము జ్ఞానం కలిగి మా ఇంటిని కట్టుకొని తండ్రి మీకు జీవించవారంగా మీ కార్యాలకు బ్రతుకు వారంగా సిద్ధపరచండి. మమ్మల్ని క్షమించండి ప్రభువా. కనికరించండి తండ్రి. మరలా మమ్మల్ని వెలిగించండి ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. దయచేసి స్తోత్రాలు. ఈ దినాల్లో మీరు ఇచ్చిన మాటల కొరకే స్తోత్రాలు. మా ప్రేమల బిడ్డలు దగ్గరగా దూరంగా నన్ను విడిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. వారి భారాలు దొరలించుము, వారి అర్థాలని తీర్చుము, వారి రుగ్మతలు దొరలించుము. వారి విషయం మీ ఏర్పాటు మీ ఉద్దేశం నెరవేర్చుకున్న తండ్రి స్తోత్రాలు. పరిశుద్ధమైన దేవవందనాలు. రీతి వచ్చిన బిడ్డలందరి వరకు కూడా స్తోత్రాలు. మీరే చూపించము. ఈ రీతిగా తండ్రి ఇది నాలో కరోనా చేత బాధపడుచున్న మా ప్రియమైన బిడ్డలు తండ్రి బిడ్డలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. రోగాన్ని విధించిన తండ్రి మీ నామంలో మీ బిడ్డలకు సురక్షితం మీరు అనుగ్రహించే దేవుడు స్తోత్రాలు. మీ నామాన్ని మీరే వెల్లడిపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం. సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీకే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ తండ్రి కలిగిన కిందపడిన విత్తనములు మీరే కలుపులోనే తీసుకురామని నేను మాత్రము మరి వినటం మాత్రమే కాక బోధించడం మాత్రమే కాక మా అంతరంగంలో ప్రభా దాచుకొని అన్వయించుకొని అందులో జీవించినప్పుడు మాకు అటువంటి శక్తిని క్రియాశక్తిని విశ్వాస పక్షులు పోరాడవాలని మా సిద్ధపరచున్నాను. వందనాలు చెల్లించుకుంటూ రేపు ఉపవాస ప్రార్థన నిమిత్తం ప్రభు దినం నిమిత్తం మీరేమో సిద్ధం చేయగలి యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొలుస్తున్నాము తండ్రి. ఆమేన్. నా నేత్రములో యాబడగా నాదు యాత్ర ముగియు నిలలో నా నేత్రములో యాబడగా నాదు యాత్ర ముగియు నిలలో చేరుదున్ పరలోక దేశం
చేరుదును పరలోక దేశం నాదు గానము ఇదియే నిత్యము నాదు గానము ఇదియే పరవాసిని నే జగము ప్రభువా పరవాసిని నే జగము నడచుచున్నాను దారి నా గురి నీవే ప్రభువా నా గురి నీవే ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను. Praise the Lord.